అర్హులైన జూనియర్ న్యాయవాదులు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023-24 విద్యా సంవత్సరానికి రెండో విడతగా వైఎస్ఆర్ లా నేస్తం లబ్ధిదారులకు తాడిపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో బ్యాంకు ఖాతాలకు డబ్బును జమ చేశారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లకు వృత్తిలో నిలదొక్కునేందుకు 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి సంవత్సరానికి 60,000 వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇది జగనన్న యువ న్యాయవాదులకు ఇచ్చిన కానుక. సమాజంలో ఎంతో కీలకమైన న్యాయ వ్యవస్థలో ప్రజలకు న్యాయ సేవలు అందించే జూనియర్ అడ్వకేట్లకు చేయూతనిస్తున్న జగనన్న సీఎం వైఎస్ జగన్ గారు 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా యువ న్యాయవాదులకు అందించిన మొత్తం లబ్ధి 49.51 కోట్ల రూపాయలు. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాల కోసం ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. 6,069 మంది జూనియర్ అడ్వకేట్స్కు, జూనియర్ న్యాయవాదులకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం అక్షరాల ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన అమౌంట్ 49,51,00,000. చేసే ఈ కార్యక్రమం ఒక మంచి ముందడుగు అవుతుంది. అడ్వకేట్లందరూ కూడా బాగుండాలని, వారి కోసం మనసారా కూడా ఆలోచనలు చేసి మంచి జరగాలని తప్పిస్తూ వాళ్ళ కోసం ఈ వైఎస్ఆర్ లా నేస్తం అనే ఒకే ఒక ప్రోగ్రాం కాకుండా 100 కోట్ల రూపాయలతో జనరల్ ఆధ్వర్యంలో లా సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరు కూడా